ఇంగ్లీష్ మాట్లాడడానికి భయపడుతున్నారా? అయితే మీకోసమే ఈ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్. వెంటనే కాల్ చేసి జాయిన్ అవ్వండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు మోటివేషనల్ స్పీకర్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ కోచ్ రామ్ మెట్టు గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాలు మనం డిస్కస్ చేద్దాం. హలో అండి రామ్ గారు, నమస్తే. సో ఒక రిలేషన్షిప్లో లవ్ కానీ రెస్పెక్ట్ ఇంకా ఆ కేర్ ఆ ఫీల్ అంతా కూడా లాంగ్ టర్మ్లో సస్టైన్ అవ్వి ఉండాలి అంటే మనకి ఆపోజిట్ పర్సన్ కాంట్రిబ్యూషన్ అనేది ఎంత ఉండాలని అంటారు? బోత్ జెండర్స్ అంటే బోత్ సైడ్స్ నుంచి కాంట్రిబ్యూషన్ నెసెసరీ అండి to hold a relationship. It's more like, you can only clap with two hands, right? Exactly. So efforts both sides నుంచి ఉండాలి. That is when relationships can sustain. అయితే ఒకటి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్ ఆర్ నాట్ ది సేమ్. అంటే ఇప్పుడు ఒక రిలేషన్లో ఒక అబ్బాయికి ఒక అమ్మాయికి చూసుకుంటే ఎక్స్పెక్టేషన్స్ ఎప్పుడు కూడా సేమ్ ఉండవండి, రెస్పాన్సిబిలిటీస్ కూడా ఎప్పుడు సేమ్ ఉండవు. సో వీ షుడ్ అండర్స్టాండ్. అంటే ఒక అబ్బాయి ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంటాడు, యాజ్ ఎ హస్బెండ్ కానివ్వండి, యాజ్ ఎ పార్ట్నర్ కానివ్వండి, ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడు, అలాగే ఒక అమ్మాయి నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాడు ఇన్ ఎ రిలేషన్షిప్. సో ఇవి క్లియర్లీ కనుక ఇఫ్ పీపుల్ అండర్స్టాండ్, మోస్ట్ రిలేషన్షిప్ సస్టైన్ అవుతాయి. అయితే మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఏంటంటే మెన్ ఆల్వేస్ ఎక్స్పెక్ట్ రెస్పెక్ట్ అనమాట. సో ఈ రెస్పెక్ట్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు ఫ్రమ్ ది అదర్ సైడ్. ఇది లేనప్పుడు మీరు ఎంత బాగా కేర్ తీసుకున్నా, ఎంత చూసుకున్నా రెస్పెక్ట్ ఇవ్వట్లేదు అని అంటే సమ్వేర్ ఆ డిస్కనెక్ట్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది అనమాట. సో మెన్ కి ఏంటంటే ఆ రెస్పెక్ట్ అనేది ఇంపార్టెంట్. అన్కండిషనల్ లవ్ ఉన్నా కానీ, అన్కండిషనల్ లవ్ ఉన్నా ఇఫ్ యూఆర్ నాట్ రెస్పెక్టింగ్, హీఈస్ స్టిల్ నాట్ గోయింగ్ టు స్టిక్ ఆన్. సో అది ఆ రెస్పెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. తెలియకుండా ఎలాంటి మిస్టేక్స్ చేస్తూ ఉంటారంటే, వెన్ ఐ సే రెస్పెక్ట్, నేను ఏవండి అని పిలవాలి అదంతా కాదు నేను చెప్పేది ఇక్కడ. ఇట్ ఈస్ మోర్ అబౌట్, సొసైటీలో హీ ఫేసెస్ అ లాట్ ఆఫ్ ప్రెషర్స్, లైక్ ఫినాన్షియలీ కానివ్వండి, లేకపోతే కెరియర్ వైజ్ కానివ్వండి. సో ఒక కంపెనీలో వర్క్ చేసేటప్పుడు వాళ్ళ కలీగ్స్ నుంచి లేకపోతే వాళ్ళ సుపీరియర్స్ నుంచి ఎంతో ప్రెషర్ వస్తూ ఉంటుంది. వాళ్ళు ఎంతో కొంత నెగటివ్ ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంటారు, ఏంటి నువ్వు ఇలా చేసావు, ఏంటి అలా చేసావు అనుకుంటే, వాట్ ఎవర్ ఇట్ ఈస్. వైఫ్ నుంచి సపోర్ట్ రావాలి. ఐ నో నీ క్యాలిబర్ ఏంటో నాకు తెలుసు, నీ పొటెన్షియల్ ఏంటో నాకు తెలుసు, యూ కెన్ డూ ఇట్. అలాగే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ విమర్శించినప్పుడు ఫర్ వాట్ ఎవర్ రీజన్స్, వైఫ్ కనుక సపోర్టివ్ గా ఉంది అని అంటే she has to stand. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ అండి. మ్యాన్ ఎక్స్పెక్ట్స్ దాట్. ఏంటంటే నా వైఫ్ అనేది షీ షుడ్ గివ్ మీ రెస్పెక్ట్ వెన్ నోబడి ఎల్స్ ఇస్ గివింగ్, ఆర్ మిగతా వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా షీ షుడ్ గివ్ మీ రెస్పెక్ట్. షీ షుడ్ హ్యావ్ ఫెయిత్ ఇన్ మీ దట్ నేను చేయగలుగుతాను ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో అలా కాకుండా పద్దాకా ఇప్పుడు చూడు మీ ఫ్రెండ్స్ అందరూ ఈ కార్స్ కొనుక్కున్నారు, ఆల్రెడీ ఫ్లాట్స్ కొనేసుకున్నారు, మనం ఇంకా రెంటెడ్ హౌస్ లో ఉన్నాము, ఇంకెన్నాళ్ళు ఇట్లా నువ్వు ఇంతేలే నువ్వు మారవు, ఇట్లా నాగింగ్ చేసుకుంటూ చేశారనుకోండి, ఆ నెగటివిటీ అనేది ఇంకా పెరిగిపోతూ ఉంటుంది అనమాట రిలేషన్షిప్ లో. సో మోస్ట్లీ మెన్కి వచ్చేసరికి దిస్ ఇస్ వాట్ దే ఎక్స్పెక్ట్. విమెన్కి వచ్చేసరికి ఏంటంటే దే ఎక్స్పెక్ట్ ప్యాంపరింగ్, దే ఎక్స్పెక్ట్ లవ్, కేర్, ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేస్తుంటారు అనమాట విమెన్ సైడ్ నుంచి. సో ఇప్పుడు మీరు ఎన్ని డబ్బులు సంపాదించి తెచ్చినా, మీరు ఎంత లగ్జరీస్ ఇచ్చినా అమ్మాయికి, ఇఫ్ యు ఆర్ నాట్ ఆస్కింగ్ నువ్వు తిన్నావా, లేకపోతే హౌ వాజ్ యువర్ డే అని అడగట్లేదు, నీకేమైనా లైఫ్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లేకపోతే ఎనీథింగ్ లైక్ దాట్, ఈ కేర్, ఈ ఎఫెక్షన్ ఇవి కనుక మ్యాన్ సైడ్ నుంచి విమెన్కి రావట్లేదు అని అంటే, మీరు ఎంత మంచి లైఫ్ ఇచ్చినా కూడా షీ విల్ నాట్ బి ఏబుల్ టు ఎంజాయ్ ది లైఫ్. సో విమెన్కి కావాల్సినవి ఈ ఎలిమెంట్స్ అనమాట, లైక్ దీస్ థింగ్స్ దట్ దే ఎక్స్పెక్ట్. సో ఇంకోటి చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను మైండ్ సెట్లో కూడా, అంటే ఏంటి హౌ విమెన్ ఎక్స్పెక్ట్స్ అండ్ హౌ మ్యాన్ ఎక్స్పెక్ట్స్ అనేసి. మ్యాన్ ఏంటంటే మోస్ట్ ఆఫెన్ ఎక్కువ పొసెసివ్ ఉంటారు, like about their spouse, but they don't show that much. They don't show it. They are possessive, they don't show it. And mostly men ఏంటంటే ఒక విమెన్ ని దే పర్సనలైజ్ అనమాట, అంటే షీఈస్ మైన్ అని పర్సనలైజింగ్ ఉంటుంది. బట్ ఇక్కడ చిన్న థాట్, విమెన్ కూడా అలాంటి పర్సనలైజింగ్ చేసుకుంటారు, ఇతను నా వాడు, హీఈస్ మైన్ అనే పర్సనలైజింగ్ అవుతుంది. కానీ ఇక్కడ చిన్న వేరియేషన్ చెప్తా చూడండి. సపోజ్ ఒక రిలేషన్షిప్ లో ఎలిమెంట్ ఆఫ్ డౌట్ వచ్చింది, లైక్ యు ఆర్ విత్ సమ్వన్ ఎల్స్ క్యా అనేసి ఒక డౌట్ వచ్చింది అనుకోండి. ది క్వశ్చన్ దట్ విమెన్ ఆస్క్స్, విమెన్ ఏం అడుగుతుందంటే, నీకు నా మీద ప్రేమ తగ్గిందా, లేకపోతే నీకు ఆమె మీద ప్రేమ పెరిగిందా అనేసి డౌట్ వచ్చినప్పుడు దిస్ ఇస్ ది క్వశ్చన్. ఒక మ్యాన్ ఏం అడుగుతాడంటే విమెన్ ని, నువ్వు పడుకున్నావా, దిస్ ఇస్ ది క్వశ్చన్. నీకు నా మీద ప్రేమ తగ్గిందా అనే క్వశ్చన్ రాదు. వర్ యూ ఫిజికల్ విత్ హిమ్,
నాకు డౌట్ వచ్చింది, సో నేను క్లారిఫై చేసుకుంటున్నా. సో డిడ్ యూ ఎవర్ బీ ఫిజికల్ విత్ సో అండ్ సో పర్సన్ అనేసి, దాట్ ఈస్ ద క్వశ్చన్. సో ఎందుకు ఈ క్వశ్చన్స్ లో వేరియేషన్స్ వచ్చినాయి అంటే బికాస్ ది థాట్ ప్రాసెస్ లో వేరియేషన్స్ ఉన్నాయి కాబట్టి. సో ఈ వేరియేషన్స్ మనం అర్థం చేసుకోవాలి. ఏంటంటే ఉమెన్ కి కావాల్సింది లవ్, షీ వాంట్స్ ఎఫెక్షన్. సో అది మనం ఇచ్చినప్పుడే ఆ రిలేషన్షిప్ అనేది స్ట్రాంగ్ గా నిలబడుతుంది. అలాగే మ్యాన్ కి కావాల్సింది ఏంటంటే రెస్పెక్ట్. మ్యాన్ ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతాడు అని అంటే ఇట్స్ అ డిస్రెస్పెక్ట్ ఫర్ హిమ్ if you are leaving this person and going with someone else to be physical. Exactly. So in a way it's kind of disrespecting or నీకు సత్తా లేదు or whatever it is, that kind of దీనికి వెళ్ళిపోతారు అనమాట. You can't satisfy me kind of thing. So that is the reason why ఈ క్వశ్చన్ అదేంటంటే అనుకోకుండా వచ్చేస్తుంది. He'll not think అన్న వే లైక్ అంటే నేనేమన్నా అర్థం చేసుకోవట్లేదేమో, లేకపోతే నేను ఏమన్నా ప్రేమలో తక్కువ చేస్తున్నానని అనుకోకుండా ఇలాంటి థాట్ ప్రాసెస్ వస్తుంటది అనమాట. కాబట్టి అంతవరకు వెళ్లకుండా జనరలీ ఏంటంటే మీరు మీ సైడ్ నుంచి విమెన్ కి కావాల్సిన లవ్ ఇచ్చేస్తే, లేకపోతే మ్యాన్ కి కావాల్సిన రెస్పెక్ట్, మ్యూచువల్ రెస్పెక్ట్ ఇచ్చేస్తే ఇది ఉంటుంది. ఇంకొకటి, వీ షుడ్ నెవర్ టేక్ పీపుల్ ఫర్ గ్రాంటెడ్. దిస్ ఇస్ అనదర్ థింగ్ విచ్ జనరలీ హ్యాపెన్స్. ఏంటి అంటే ఒకసారి యునో వైఫ్ అండ్ హస్బెండ్, ఇంకా పెళ్ళి అయిపోయిన తర్వాత వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నప్పుడు జనరలీ ఐ సీన్ దట్ పీపుల్ టేక్ థింగ్స్ ఫర్ గ్రాంటెడ్. అది ఏ లెవెల్లో గ్రాంటెడ్ అవుతుంది అని అంటే, సపోజ్ పెళ్ళి అయిపోయిన తర్వాత వెన్ వీ గో ఫర్ అ వెకేషన్ విత్ ఫ్రెండ్స్, మోస్ట్ ఆఫెన్ ఏమవుతుందంటే పెళ్లి కాకముందు నేను చూపించిన కేర్ టు ది సేమ్ గర్ల్ విల్ యాక్చువల్లీ రెడ్యూస్. నౌ ఐఎమ్ మోర్ ఫోకస్డ్ ఆన్ ఎంజాయింగ్ విత్ మై ఫ్రెండ్స్ అండ్ లొకేషన్. పెళ్లి అయిపోయింది, సో అప్పుడేమో తన వెనకాలే తిరిగి కంఫర్టబుల్ ఉన్నారా అది ఇదని అడుగుతూ తన వెనకాల తిరుగుతుంటారు. అప్పుడే ఉన్నారులే ఏదో ఉన్నారు పక్కన అన్నట్టు చూస్తారు. అలా చూస్తారు. అది రెండో తప్పండి. అది రెండో తప్పు. ఏంటంటే డోంట్ టేక్ పీపుల్ ఫర్ గ్రాంటెడ్. అంటే పెళ్లి అయిపోయినంత మాత్రాన ఇట్స్ నాట్ దట్ యూ కెన్ నా ఎటు పోలే ఉంటుంది నాతోటే అనేసి అలా గ్రాంటెడ్ గా తీసుకున్నప్పుడు ఇట్ యాక్చువల్లీ హర్ట్స్. కాబట్టి సీ ది చేంజ్ ఇన్ యాటిట్యూడ్. పెళ్లి కాకముందు నేను నా ఫ్రెండ్స్ అందరికి నో చెప్తుండే జస్ట్ టు బీ విత్ హర్. నౌ ఐఎమ్ సేయింగ్ నో టు హర్ జస్ట్ టు బీ విత్ మై ఫ్రెండ్స్. అలా ఆ ఫ్లిప్ అనేది అంత ఇదవకూడదు. ఎప్పుడైనా బ్యాలెన్స్డ్ గా ఉండాలి. లైక్ యూనో ఫ్రెండ్స్ ఆర్ ఇంపార్టెంట్, ఐ అండర్స్టాండ్. సో ఫ్రెండ్స్ కి ఎంత టైం ఇవ్వాలో అంత టైం ఫ్రెండ్స్ కి ఇచ్చి, స్పౌస్ కి ఇవ్వాల్సిన టైం స్పౌస్, ఫ్యామిలీకి ఇవ్వాల్సిన టైం ఫ్యామిలీకి, ఈ బ్యాలెన్స్డ్ వేలో వెళ్తే రిలేషన్స్ కరెక్ట్ గా ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు మీరు అన్నారు లవ్ అండ్ రెస్పెక్ట్ ఉండాలి అని. అది ఉంటుంది స్టార్టింగ్ ఏజ్ లో ఎలాగో ఉంటుంది. అది సస్టైన్ గా ఉంచుకోవాలి అంటే ఏం చేయాలంటారు? సస్టైన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అది సస్టైన్ అవ్వాలి, ఆ రెస్పెక్ట్ అనేది సస్టైన్ అవ్వాలి అని అంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఆర్ యాక్షన్స్ అండి. సో జనరల్ గా ఇఫ్ యు ఆర్ చేంజింగ్ యువర్ యాక్షన్స్, లైక్ ఇప్పుడు నేను చెప్పినట్టే ఈ ప్రీ వెడ్డింగ్ కి పోస్ట్ వెడ్డింగ్ కి యాక్షన్స్ లో చేంజ్ వచ్చేసరికి ఆబ్వియస్లీ ఇవన్నీ కూడా చేంజ్ అయిపోతుంటాయి. రెస్పెక్ట్, లవ్ ఇవన్నీ కూడా చేంజ్ అవుతుంది. యూ డోంట్ చేంజ్ ది యాక్షన్స్. మీ యాక్షన్స్ కాన్స్టెంట్ గా పెట్టుకోండి. ది లవ్, ది కేర్, ఎవ్రీథింగ్ దట్ యు వర్ షోయింగ్ బిఫోర్, దాన్ని అలాగే కాన్స్టెంట్ పెట్టుకున్నారనుకోండి, ఆటోమేటిక్లీ దట్ రన్స్ ఇన్ అ లూప్ అనమాట. సో సస్టైన్ అవుతుంది. అలా కాకుండా మన యాక్షన్స్ లో చేంజ్ చేసినా, లేకపోతే మన ప్రయారిటీస్ చేంజ్ చేసుకున్నాం. అఫ్ కోర్స్ లైఫ్ లో ఏంటంటే డిఫరెంట్ టైం పీరియడ్స్ లో డిఫరెంట్ ప్రయారిటీస్ చేంజ్ అవుతాయి. కొన్ని ప్రయారిటీస్ చేంజ్ అనేది ఇట్ ఈస్ నాట్ ఇన్ అవర్ కంట్రోల్. ఫర్ ఎగ్జాంపుల్ బిఫోర్ కిడ్స్ స్పౌస్ కి ప్రయారిటీ ఇస్తుంటాం మనము, బట్ ఆఫ్టర్ కిడ్స్ ఖచ్చితంగా ప్రయారిటీ షిఫ్ట్ అవ్వాల్సిందే. ఇది అర్థం చేసుకోవాలి. ఏంటి అంటే ఆఫ్టర్ కిడ్స్ ప్రయారిటీస్ చేంజ్ అవుతాయి అని అర్థం చేసుకోవాలి. ఆ అండర్స్టాండింగ్ లేనప్పుడు కూడా మనకి ఏంటంటే సమ్ టైమ్స్ రిలేషన్షిప్స్ డ్యామేజ్ అవుతూ ఉంటాయి. ముందు అది సామెతలు కూడా ఉంటాయి కదా. సో బేసిక్లీ ఏంటంటే దే హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ ప్రయారిటీస్ ఎట్ ఎ గివెన్ టైం చేంజ్ అవుతూ ఉంటాయి. యూనో ప్రొఫెషన్ వైజ్ కూడా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే when I change a job or when I change my career, sometimes maybe it demands more of my time. So adi ardham chesukovali. Ala kaakunda mundu naaku enta time ichevadivi ippudu iవ్వట్లేదు. So ila kaakunda general ga entante ilanti cases lo we have to communicate. See, na career change ayindi, this is what the demand is. మన ఫ్యూచర్ బాగుండాలి అంటే నేను ఖచ్చితంగా దీనికి ఇంత టైం ఎలకేట్ చేయాల్సి వస్తుంది, బట్ నేను ఐ విల్ కాంపన్సేట్, ప్లీజ్ అండర్స్టాండ్, నేను కాంపన్సేట్ చేస్తాను అన్నట్టు ఆ కమ్యూనికేషన్ కనుక ఇద్దరి మధ్యలో ఉంది అని అంటే ఖచ్చితంగా ఆ రెస్పెక్ట్ అదంతా సస్టైన్ అవుతుంటుంది. ఆ టైం ఇవ్వకపోయినా ఆ కమ్యూనికేషన్ లో ఆ లవ్ అనేది చూపించాలి, ఖచ్చితంగా చూపించాలి. చెప్తే ఫైన్, చెప్పకపోతే మళ్ళీ ఊహాగానాలు అన్ని స్టార్ట్ అవుతా ఉంటాయి. That's true. Thank you అండి. Thank you రామ్ గారు. Thanks for coming.